హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం సీసీటీవీ కెమెరాస్ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి 4 ఛానల్ డివిఆర్ విత్ 2.4 MP 4 బుల్లెట్ కెమెరాస్ అన్నమాట. మనకి నైట్ విజన్ కూడా ఉంటుంది దీంట్లో. అంతేకాకుండా మనకి 1 TB హార్డ్ డిస్క్, అంతేకాకుండా కాపర్ కేబుల్ రోల్, ఇంకా 1+3 4 ఛానల్ పవర్ సప్లై, బిఎన్సీ అండ్ ఫుల్ కాంబో కిట్ అయితే మనకు ఆర్డర్ చేశాను అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్లో అంటే మీకు కావాలనుకుంటే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన బాక్స్ ఓపెన్ చేసి ఏమేమి వచ్చాయి అండ్ బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉందనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి లోపల అయితే ఒకటి బిల్ ఇన్వాయిస్ అయితే వచ్చిందనమాట. మీరు చూసినట్లయితే 9,800 ఉంది. మనకి బయట అయితే అడిగితేనే నేను బయట అడిగితే మాత్రం వీళ్ళు నాకు 14,000 రూపీస్ అయితే చెప్పారు. అందుకని నేను అంటే ఇన్స్టాలేషన్తో 14,000 రూపీస్ అని చెప్పారు. ఇది ఇన్స్టాలేషన్ కూడా మనమే చేసుకోవచ్చు అండి, ఎవరు అవసరం లేదు. అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఈజీగా ఉంటుంది, నేను చెప్తాను. చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి డివిఆర్ అనమాట, డిజిటల్ వీడియో రికార్డర్. నెక్స్ట్ మనం లోపల చూసుకున్నట్లయితే ఇదైతే హార్డ్ డిస్క్ అనమాట. మనకి ఎక్సలెంట్గా ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఎయిర్ కవర్స్ అయితే మనకు పెట్టి పంపించారనమాట, హార్డ్ డిస్క్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా. అంటే షిప్పింగ్ మనకి బాక్స్ కింద పడ్డా ఏమన్నా అంటే డెలివరీ బాయ్స్ ఏమైనా కింద పడేసినా కూడా మనకి హార్డ్ డిస్క్ అనేది డ్యామేజ్ అవ్వకుండా హార్డ్ డిస్క్ని ఈ విధంగా పంపించారు. అంటే ఈ విధంగా మంచిగా చక్కగా ప్యాక్ చేసి అయితే మనకి పంపించడం జరిగిందనమాట హార్డ్ డిస్క్ని. ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ 1 TB హార్డ్ డిస్క్ అనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. SMPS అన్నమాట. మనకి ఇది పవర్ సప్లై ఓపెన్ హియర్ అని ఉంది. మనం ఇక్కడ ఓపెన్ చేసి మన పవర్ సప్లై అయితే చూడొచ్చు. సో ఫైనల్లీ ఇది వచ్చేసి మనకి SMPS అనమాట, పవర్ సప్లై కోసం. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనం బాక్స్లో చూసుకున్నట్లయితే ఒకటి పవర్ కేబుల్ అంటే 90 మీటర్స్ కేబుల్ అయితే ఇచ్చారనమాట ఇది. సో ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద మనకి ఇక్కడ HDMI కేబుల్ అనమాట. మనకి అంటే ఇది మానిటర్ మనం పెట్టుకున్నట్లయితే మనం లైవ్ మానిటరింగ్ చేసుకోవాలనుకుంటే మనం HDMI కేబుల్ ద్వారా మనం మానిటర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్లో చూసినట్లయితే మనకి బిఎన్సీ కేబుల్స్ అండ్ ఇంకా చూసినట్లయితే 4 DC పవర్ కేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ బుల్లెట్ కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి బుల్లెట్ కెమెరాస్ ఇవన్నీ మనకి 4 బుల్లెట్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఇంకా బాక్స్లో ఏం లేవు, మీరు చూడొచ్చు. ఇవన్నీ 4 బుల్లెట్ కెమెరాస్ అనమాట. విత్ సీల్ ఉంది. అంటే మనకి సీల్ కూడా బ్రేక్ చేస్తే మనకి అది రెన్యూడ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా సీల్ అయితే ఉంది. మీరు ఈ సీల్ అయితే చెక్ చేసుకోండి ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా. ఒకటి అయితే మనం ఓపెన్ చేద్దాం. మొత్తం కంప్లీట్గా మనకి 4 బాక్సెస్ అయితే రావడం జరిగింది. అంటే 4 ఛానల్ కాబట్టి మనకి 4 బుల్లెట్ కెమెరాస్ అయితే రావడం జరిగింది. ఇంకా బాక్స్లో చూడొచ్చు, మనకి బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు మనం ఈ బాక్స్ మొత్తం పక్కన పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే బాక్స్లో మనకి 4 బుల్లెట్ కెమెరాస్ అండ్ డివిఆర్, ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ 90 మీటర్స్ కేబుల్ అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హార్డ్ డిస్క్, ఇంకా SMPS అయితే రావడం జరిగింది, అంటే పవర్ సప్లై అనమాట. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇంకా 2 బుల్లెట్ కెమెరాస్. ఇది చూసినట్లయితే మనకి ఇంకా కేబుల్స్ అనమాట, బిఎన్సీ కేబుల్ అండ్ DC పవర్ సప్లై కేబుల్. ఇది వచ్చేసి మనకి HDMI కేబుల్. మనకి బాక్స్లో అయితే ఇవి రావడం జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివిఆర్ అయితే బయట తీద్దాం. ఒకసారి సీల్ అయితే బ్రేక్ చేసినా, నేను సీల్ ఓపెన్ చేసి డివిఆర్ని అయితే బయట తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, సీల్ అయితే బ్రేక్ చేశాను. మనం డివిఆర్ని అయితే బయట తీద్దాం. మనకి డివిఆర్ కోసం ఇంకా పవర్ సప్లై చేసుకోవడానికి ఒక అడాప్టర్, ఇంకా మనకి కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు, ఎందుకంటే మనం హార్డ్ డిస్క్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా మౌస్ కూడా మనకు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కవర్ ప్యాక్ కూడా నేను ఒకసారి బయటకి తీస్తాను. బయట తీసి లోపల ఏమేమి ఉన్నాయని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనకి ఒకటి మౌస్ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మనం మానిటర్ కనెక్ట్ చేసుకొని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి చిన్న మౌస్ అయితే ఒకటి ఫ్రీ రావడం జరిగింది. అంతేకాకుండా లోపల ఒకటి పవర్ కేబుల్ అంటే SMPSకి మనకి ఇక్కడ డివిఆర్కి కనెక్ట్ చేసుకోవడానికి పవర్ సప్లై అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మన హార్డ్ డిస్క్ అండ్ ఇంకా ఎక్సెట్రా ఈ పవర్ కేబుల్స్ నేను ఇక్కడ మీకు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇవి ఎలా ఉపయోగపడుతున్నాయి కూడా మీకు కేబుల్స్ అనేవి మొత్తం చూపిస్తాను. ఈ స్క్రూస్ వచ్చేసి మనకి లోపల హార్డ్ డిస్క్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి స్క్రూస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో మన హార్డ్ డిస్క్కి ఈ విధంగా కేబుల్స్ కూడా మీకు ఇందాక వచ్చాయి కదా, ఆ కేబుల్స్ కూడా మీకు ఇప్పుడు దీనికి ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ పెద్ద కేబుల్ వచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పిన్స్ చూసుకొని సరిగ్గా ఇన్సర్ట్ చేయాలి. చిన్న క్లిప్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఈ రెండు సేమ్ అటు ఇటు ఎండింగ్ సేమే ఉంటాయన్నమాట. సో ఏది ఎటు సైడ్ పెట్టినా ఏం కాదు, ఇన్సర్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తున్నాను, మీరు గమనించవచ్చు. ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవాలి.
ఈ హార్డ్ డిస్క్ కూడా నేను కనెక్ట్ చేసేసాను. కింద సైడ్ మనకి స్క్రూలు ఉంటాయి కదా, ఆ స్క్రూలు పెట్టి కనెక్ట్ చేసేసాను. నెక్స్ట్ ఈ వైర్స్ ఈ DVR బోర్డ్కి మనం కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతే, సింపుల్. 2 కేబుల్స్ ఉంటాయి అంతే, ఒకటి చిన్న కేబుల్ ఉంటుంది, ఒకటి పెద్ద కేబుల్ ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, 3 హోల్స్ ఈ కెమెరాకి. ఇది హోల్స్లో మనం మార్కింగ్ చేసుకుని అంటే ఇలా పెట్టేసి వాల్కి ఇలా పెట్టేసి మనం మార్కింగ్ చేసుకొని మార్కర్తో అక్కడ హోల్స్ వేసుకొని వాల్కి స్క్రూలు ఎక్కించుకోవడమే అంతే. ప్లాస్టిక్ గట్టిలు పెట్టేసుకొని స్క్రూలు ఎక్కించుకోవడమే. దాంట్లో మనకు అన్ని స్క్రూలు ఇంకా ప్లాస్టిక్ గట్టిలు కూడా వస్తాయన్నమాట ప్యాకేజ్లో. సో అవి యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ అంటే మౌంట్ చేశాను, మీరు చూడొచ్చు. కెమెరా ఈ విధంగా మనం మౌంట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని స్క్రూలు ఇంకా ప్లాస్టిక్ గట్టిలు మనకి పార్సల్ అంటే ప్యాకేజ్లోనే రావడం జరుగుతుంది. సో మనకి హోల్ వేసుకొని కరెక్ట్గా స్క్రూలు ఎక్కించుకుంటే సరిపోద్ది అంతే. ఇలా వాల్ మౌంటింగ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎక్కడంటే అక్కడ మౌంట్ చేసుకోవచ్చు కెమెరాని. నేను పైన 2nd ఫ్లోర్ పైన అంటే అక్కడ ఎలివేషన్కి పెట్టాను అనమాట. చూడొచ్చు మీరు ఈ విధంగా. నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే ఇక్కడ మౌంట్ చేశాను అనమాట, ఇక్కడ పిల్లర్కి. సో పిల్లర్కి ఇలా డ్రిల్ వేసేసి హోల్స్ వేసి ఇక్కడ మౌంట్ చేశాను. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ పిల్లర్కి నేను డ్రిల్ వేసేసి ఇక్కడ స్క్రూతో ఇక్కడ ఎక్కించాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా మౌంట్ చేసుకోవచ్చు. పిల్లర్స్కి కూడా మనం మౌంట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడంటే అక్కడ మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు కెమెరాని. ఫ్రెండ్స్, నేను DVR ఇక్కడ మౌంట్ చేసుకున్నాను. దీనికి ఒకటి DVR బాక్స్ దొరుకుతాయి అనమాట. బాక్స్ లాక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు స్టాండ్స్కి పెట్టి చూపిస్తున్నాను. నేను ప్రజెంట్ అయితే 3 కెమెరాస్ కనెక్ట్ చేశాను. ఒకటి వైరింగ్ ప్రాబ్లం ఉంది, కరెక్ట్ లేదు. సో చూపిస్తాను మానిటర్ కూడా. ఇది వచ్చే SMPS అనమాట. SMPS కూడా నేను వాల్కి మౌంట్ చేశాను. పవర్ సప్లై కోసం ఇక్కడ ఒకటి నేను బోర్డు పెట్టుకున్నాను అనమాట. ఎక్స్టెన్షన్ బోర్డు ఇది. లోపల నుంచి పవర్ సప్లై తీసుకొని ఇక్కడ ఎక్స్టెన్షన్ బోర్డు పెట్టుకొని అక్కడ నేను DVRకి అండ్ SMPSకి పవర్ సప్లై ఇచ్చేసాను. ఇది వచ్చేసి CCTV కేబుల్స్ అనమాట. మనం ఇట్లా మామూలుగా మంచిగా నీట్గా పెట్టేసుకోవాలి వైరింగ్. పైన DVR, ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్, కింద SMPS అనమాట. సో ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మానిటర్కి మీరు చూడొచ్చు ఇక్కడ. సో మానిటర్కి అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. అండ్ PC కూడా నేను ఇదే మానిటర్ యూజ్ చేస్తాను. ఇక్కడ మనకి షిఫ్ట్ బటన్ ఉంటుందన్నమాట, అంటే స్విచ్ చేసుకోవచ్చు. ఈ కెమెరాస్ మోడ్ నుంచి PC మోడ్కి కూడా స్విచ్ అవ్వచ్చు మనం. సో ఈ విధంగా ఒక డబుల్ క్లిక్తో మనకు స్క్రీన్ వచ్చేస్తుంది అనమాట. నేను వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ వచ్చేసింది. లైవ్ మానిటరింగ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది. HDMI ఇన్పుట్ ఇచ్చాను కాబట్టి HDMI సెలెక్ట్ చేశాను. సో HDMIలో మనకి ఈ CCTV కెమెరాస్ ఫుటేజ్ వస్తుంది. ఈ కింది పట్టించుకోకండి, ఇది వైరింగ్ కరెక్ట్ చేయలేదు, అంటే వైర్ ప్రాబ్లం ఉంది. సో ఇది వచ్చేసి పైన మీరు చూడొచ్చు 2. సో ఈ విధంగా ఉంటాయి అనమాట మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత.